హలో! వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను మీకు బేకరీ స్టైల్‌లో బిస్కెట్‌ని సింపుల్‌గా గోధుమ పిండితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే అరకప్పు వరకు శనగ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాం. కొంచెం స్వీట్‌నెస్ కోసం మనం 3/4 కప్పు వరకు షుగర్‌ని తీసుకొని మిక్సీలో యాడ్ చేసుకుంటున్నాం. ఫ్లేవర్ కోసం 3 ఇలాచీలని వేసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు 3/4 కప్పు వరకు ఆయిల్‌ని తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ లో యాడ్ చేసుకుంటున్నాను. మీరు షుగర్ ఎంతైతే యాడ్ చేశారో అంతే అమౌంట్ లో ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా గ్రైండ్ చేస్తే మనకి ఇది ఇలా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ ని బౌల్ లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఈ పేస్ట్ ని దీంట్లో కలుపుకోవడం వల్ల మనకి స్వీట్నెస్ అనేది బాగుంటుంది. మీరు నూనెకి బదులుగా నెయ్యిని కూడా వాడుకొని బిస్కెట్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది బిస్కెట్స్ చేసే ముందు ఇలా ఉండాలి. ఒకవేళ మీకు పిండి అనేది ఇలా పిండి ముద్దలా కాకుండా పొడి పొడిగా ఫామ్ అయిందంటే మీరు నూనె సరిగ్గా వేసుకోలేదని అర్థం. సో మీరు షుగర్ ఎంతైతే యాడ్ చేసుకుంటున్నారో అంతే క్వాంటిటీతో ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ రెండు ఒకే క్వాంటిటీతో మీరు యాడ్ చేసుకున్నా మీకు పిండి ముద్దలాగా ఫామ్ అవ్వలేదంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా మనం పిండిలో నుండి కొంచెం పిండిని తీసుకొని బాగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. అలా చేసుకున్నాక ఇంకొక చేతిని యూజ్ చేసుకొని ఇలా అద్దుకోవాలి. ఇలా మనం వీటిని ఎంతో ఈజీగా బిస్కెట్ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలి. మీకు వేరే షేప్ నచ్చితే మీరు వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు. నేను సర్కిల్ షేప్లో చేసుకుంటున్నాను. ఇలా మనకి కావాల్సిన షేప్లో బిస్కెట్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాక పైన గార్నిషింగ్ కోసం నేను ఇలా జీడిపప్పుల్ని బాదం పప్పుల్ని కట్ చేసుకొని ఇలా అద్దుకుంటున్నాను. ఇలా మనం అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని ఇడ్లీ పాత్రలో బేక్ చేసేసుకోవచ్చు. బిస్కెట్స్ అనేవి కొంచెం అతుక్కోకుండా ఉండడానికి నేను ఇలా లైట్గా ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత వీటిలో మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని పెట్టుకోవాలి. ఇలా నేను 3 లేయర్స్లో బిస్కెట్స్ని యాడ్ చేసుకొని చక్కగా బేక్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. ఇలా మనం ఒక ఎంటీ రైస్ కుక్కర్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని దీంట్లో పెట్టుకోవాలి. దీంట్లో మనం ఇసుకని, నీళ్ళని, ఉప్పుని వేటిని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం వీటిని ఒక 20 నిమిషాలు వదిలేసాక మన బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయిపోయి ఉంటాయి. కొంచెం చల్లారాక బిస్కెట్స్ని ఇలా స్పూన్తో ఈజీగా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఇలా మనం ఎంతో సింపుల్గా బిస్కెట్స్ని మైదా లేకుండా, ఓవెన్ లేకుండా, బేకింగ్ పౌడర్ లేకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మనం బేకరీ స్టైల్ టేస్ట్లో ఉండే బిస్కెట్ని ఇంట్లోనే గోధుమ పిండితో కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.